హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. ఐపీఎల్ 18 సీజన్ లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ లో ఫస్ట్ మ్యాచ్ కోల్కతా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఎట్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా. సో ఈ మ్యాచ్ లో ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ దే ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది టోర్నమెంట్, బట్ కేకేఆర్ కి కొంచెం హోప్ ఉంది. సో వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో మరి ఆ విన్నింగ్ స్ట్రీక్ లోకి వస్తారా, ఆశలు నిలబెట్టుకుంటారా, ప్లే ఆఫ్ కి హోప్స్ అనేది కంటిన్యూ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. సో దీనికి సంబంధించి ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ అండ్ అదర్ ఛాన్సెస్ ఆఫ్ రెండు జట్లకు కూడా ఎట్లా ఉన్నాయని చెప్పేసి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి. సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుంది కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్? ఐ థింక్ మీరు చెప్పారు కదా, నథింగ్ టు లూజ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఓన్లీ ఏంటంటే యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వడం అండ్ నెక్స్ట్ ఇయర్ కొరకు ప్లాన్ పకడ్బందీగా చేసుకోవడం, అదొకటే మెయిన్ స్ట్రాటజీ ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ది. అందులో ఆఫ్ కోర్స్ దాంట్లో భాగంగా సౌరభ్ సూర్యవంశీ పైన మరొకసారి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సెంచరీ తర్వాత డక్అవుట్ కావడం, మనం అతడే కాదు చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ని కూడా చూసాం గతంలో. సో అతడు నేను అనుకుంటాను అంత డిసప్పాయింట్ కాకూడదు కూడా, బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ క్రికెట్, పార్ట్స్ ఆఫ్ స్పోర్ట్స్, పార్ట్ ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ లైఫ్ లో ప్రతిసారి మనకు సక్సెస్ ఉండదు, ప్రతిసారి ఫెయిల్యూర్స్ ఉండవు. అండ్ ఫెయిల్యూర్స్ నేను అనుకుంటాను చాలా పాఠాలు కూడా నేర్పుతాయి. ముఖ్యంగా మీరు సక్సెస్ వరుసగా సాధిస్తుంటే కూడా జీవితం లేదు, నేర్చుకోలేరు ఈ స్పోర్ట్ లో కూడా. అండ్ దిస్ ఫెయిల్యూర్ ఐ థింక్ విల్ మేక్ హిమ్ స్ట్రాంగర్ అన్నటువంటి ఫీలింగ్ అయితే నాకు ఉంది నరేష్, ముఖ్యంగా సౌరవ్ సూర్యవంశిని. ఆ మ్యాచ్ లో నేను అనుకుంటాను ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కొరకు ఎక్కువగా ప్రయత్నించాలి. బికాస్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ టూర్ లో ఉంటాడు కనుక అతనికి ఫామ్ అనేది చాలా చాలా కీలకం. అండ్ ఆర్చర్ కూడా నేను అనుకుంటాను మేబీ పార్ట్ ఆఫ్ ఇంగ్లాండ్స్ స్క్వాడ్ ఆల్సో. సో అతనికి కూడా ఒక మంచి అవకాశం. బట్ కోల్కతాకు మీరు అన్నట్టు కోల్కతా కూడా చాలా దూరంగా ఛాన్స్ కనబడుతుంది. మేబీ వాళ్ళు మిగతా మ్యాచెస్ అన్నిటిలో గెలిచినట్లయితే 1 పాయింట్ ఏదైతే వాళ్ళకు వర్షం కారణంగా వచ్చిందో లాస్ట్ మ్యాచ్ లో, ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ జరగలేదు కనుక అది కొంచెం అడ్వాంటేజ్ గా మారుతుందా వరుసగా విక్టరీలు సాధిస్తే, అది ఒకటే కనబడుతుంది. కానీ బట్ అదర్వైజ్ వాళ్ళకు కూడా దాదాపుగా ఛాన్సెస్ సన్నగిలినట్లే నరేష్. అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇప్పటి వరకు అయితే వెదర్ ఫోర్కాస్ట్ లో ఏం రెయిన్ లేదు. ఒకవేళ ఉన్నట్లయితే అన్సీజనల్ లేన్స్ యూ కాంట్ కంట్రోల్. యాక్చువల్లీ కోల్కతాలో కూడా చాలా వర్షాలు పడుతుంటాయి అండ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ క్యాన్సిల్ అయినాయి. ముఖ్యంగా మీరు హిస్టరీలో చూసుకున్నట్లయితే మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడల్లా, రద్దయినప్పుడల్లా, ఓవర్స్ కుదించినప్పుడల్లా మీకు కోల్కతా ఎప్పుడు పిక్చర్ లో ఉంటుంది. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి కూడా చూడండి, ఐ థింక్ 6-7 మ్యాచెస్ లో 5 times వాళ్ళు ఆడుతూ ఉంటారు ప్రతిసారి కూడా. సో if it doesn't rain, it will be good for the crowds, it will be good for the cricket lovers, because మంచి సిక్సర్ల మోతనైతే మోగొచ్చు అక్కడ. కేకేఆర్ కి ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి? ఒకవేళ ఇక్కడ నుంచి మిగిలిన టీమ్స్ కి కంపేర్ చేస్తే కనుక కేకేఆర్ కి ఒకవేళ ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఐ థింక్ 2 teams కూడా నేను అనుకుంటాను అంత పేపర్ పైన ఈక్వల్ గానే కనబడుతున్నది. బికాస్ కోల్కతాకు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ ఫామ్ లో లేకపోవడం, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయినారు వాళ్ళు. అండ్ ఇట్ వాజ్ పువర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయిపోయింది వాళ్ళకు మంచి స్టార్ట్ తర్వాత కూడా. సో కావాల్సింది ఏంటంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ లో గుర్బాజ్ ఆడిస్తారా, లేకుంటే క్వింటన్ డికాక్ ను మరొకసారి తీసుకొని వస్తారా? బికాస్ గుర్బాజ్ ఆల్సో హెస్ నాట్ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్ లేం కనబడలేదు. మొన్నటి మ్యాచ్ లో అఫ్కోర్స్ 26 కిక్ బానే చేశాడు కానీ బట్ అవి సరిపోలేదు వాళ్ళకు మంచి స్కోర్ చేయడానికి. సో ఏదైనా చేంజెస్ ఉంటే ఉండవచ్చు. అండ్ బట్ అదర్వైజ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా వాళ్ళ బ్యాటింగ్ లో కొన్ని లూపోల్స్ మనకు కనబడ్డాయి. మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ ముఖ్యంగా కలిపి కూడా అసలు యాక్చువల్ గా 20+ యావరేజ్ తోటి రన్స్ స్కోర్ చేయలేదంటే డెఫినెట్లీ దే ప్లేడ్ అండర్ ప్రెషర్ అండి. ఓకే, పిచ్ రిపోర్ట్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము. సో రెయిన్ ఇంటరప్ట్ చేయకపోతే ఒక మంచి కండిషన్స్. సో రెండు జట్ల కాంబినేషన్ చూసుకుంటే కనుక ఎవరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు ఫ్రమ్ ద పిచ్ కండిషన్స్? ఐ థింక్ ఆర్ఆర్ కాన్ఫిడెన్స్ కొంచెం పెంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సెంచరీ సాధించడంతో సౌరవ్ సూర్యవంశీ కొంచెం మెల్లమెల్లగా వాళ్ళ టీంలో మార్పులు కనబడుతున్నాయి. అండ్ రియాన్ పరాగ్ ఆల్సో ఈస్ ప్లేయింగ్ వెల్ ఫర్ దెమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే నితీష్ రాణా పూర్తి కన్సిస్టెన్సీ కనబడలేదు. అండ్ వీ ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతాలో అతనికి కండిషన్స్ తెలుసు కనుక వీ మైట్ ఎక్స్పెక్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. బట్ బౌలింగ్ లో ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ లో కప్ బౌలర్స్ మిస్ అయినారు. సందీప్ శర్మను మిస్ అయినారు, హసరంగాన్ మిస్ అయినారు వాళ్ళు. సో అక్కడ కొన్ని ఇబ్బందులు కనబడ్డాయి అగెన్స్ట్ ముంబై రియల్ గా చెప్పాలంటే. అండ్ ఇఫ్ హసరంగా ఈస్ ఫిట్, ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బికాస్ కోల్కతాలో బాల్ కొంచెం స్కిడ్ అవుతుంటుంది కనుక తీక్షణ అండ్ హసరంగా కెన్ మేక్ ఎ గుడ్ పేర్ ఆల్సో నరేష్. అండ్ సందీప్ శర్మ ఆడతాడా, వీ హ్యావ్ ఎ డౌట్. అండ్ శాంసన్ విషయం కూడా ఇప్పటి వరకు క్లియర్ రిపోర్ట్ ఏం లేదు. లాస్ట్ మ్యాచ్ లో ముంబై తోటి ఆడతారని అనుకున్నారు కానీ ఆ మ్యాచ్ లో కూడా ఆడలేదు. ఒకవేళ అతడు ఆడినట్లయితే కొంచెం నేను అనుకుంటాను ఆర్ఆర్ కు ఛాన్సెస్ మంచిగా ఉండవచ్చు. బికాస్ జైస్వాల్ ఈజ్ రియలీ ప్లేయింగ్ వెల్ అండి, ఈజ్ రియలీ కమ్ బ్యాక్ టు హిస్ ఓన్ ఫామ్.
ఓకే. ఇట్స్ ఆఫ్టర్‌నూన్ మ్యాచ్ కాబట్టి టాస్ ఎంతవరకు క్రూషియల్ అయ్యే అవకాశం ఉంది? ఐ థింక్ టాస్ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. బికాస్ ఈవినింగ్ మ్యాచ్ అయితేనే కొంచెం డ్యూ విషయం ఆలోచిస్తుంటారు. బట్ డే మ్యాచ్ అయితే ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇట్ హార్డ్‌లీ మ్యాటర్స్ అండి. అండ్ బట్ ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసే ఛాన్స్ కనబడుతుంది కోల్కతాలో నరేష్. డే ఆఫ్టర్ టుమారో. ఓకే. ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో మీ ప్రెడిక్షన్? ఆర్ఆర్ ఐ థింక్ మైట్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ అని ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. బికాస్ మెల్లమెల్లగా యంగ్‌స్టర్స్ చక్కగా ఆడుతున్నారు. కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ చేసుకుంటున్నారు గనుక ఐ థింక్ నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్. సో దే విల్ గో ఆల్ ఔట్ ఇన్ డే ఆఫ్టర్ టుమారో ఫస్ట్ మ్యాచ్ అని నాకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నరేష్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. థాంక్ యూ. సో, సుధీర్ గారు చెప్పిన థాంక్ యూ. దాన్ని బట్టి కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో, 2 జట్లకి కాకపోతే కోల్‌కతాకి హోప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందా? హోమ్ గ్రౌండ్ అనేది చెప్పేసి కొంచెం డౌట్ ఉన్నా కూడా రాజస్థాన్ రాయల్స్ ఏదైనా ఒక మైట్ అప్‌సెట్ చేయొచ్చు. ఏదైతే గుజరాత్ టైటన్స్ మీద ఒక సంచలన విజయం ఎలా సాధించిందో అట్లా అని చెప్పేసి సుధీర్ మహావత్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్.